ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా అంటున్నాడు భక్తుడు. దేవునికంట పాతాళము అగాధ కూపము కనబడుతున్నాయంట, నరుల హృదయములు మరి తేటగా కనబడతాయి కదా. నిజమే. ఈ లోకంలో ఉన్న మనుషులు ఏం వేషం వేస్తున్నారండి? పై వేషం, పైన మంచిగా, పైన భక్తిగా కనబడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పైన ఏమో మంచిగా మాట్లాడుతూ ఇతరుల్ని మభ్యపరిచే మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న మనుషులు అనుకుంటారు, నా హృదయం ఎవరికీ తెలియదు కదా, నా హృదయాన్ని ఎవరు గ్రహించరు కదా, నేను లోపల వారి గురించి ఏమనుకుంటున్నానో, నా హృదయంలో ఏముందో ఇతరులకి తెలియదు కదా అనుకుంటున్నారు. లేదండి, దేవుడంట నరుని హృదయము మరి తేటగా దేవునికి కనబడుతుందంట. నీ హృదయంలో నువ్వు ఏం దాచుకున్నావో, నీ హృదయంలో మంచి ఉందో, చెడు ఉందో, ద్వేషం ఉందో, లేకపోతే ఇతరుల ఎడల ప్రేమ ఉందో, కుళ్ళుందో, లేకపోతే పగ ఉండి ఇతరుల యొద్ద మభ్యపరిచే మాటలను మాట్లాడుతున్నావో, నీ హృదయంలో నువ్వు చెడ్డ ఉంచుకున్నావో మంచి ఉంచుకున్నావో, దేవునికి హృదయాన్ని చేసిన దేవునికి సమస్తము తెలుసు. బైబిల్లో ఒక చోట ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇదే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం మీరు చూసినట్లయితే, వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. నీ హృదయాన్ని, నా హృదయాన్ని పరిశోధించేవాడు దేవాతి దేవుడైన యేసుక్రీస్తే అన్న విషయాన్ని నువ్వు గుర్తించాలి. నా హృదయం ఎవరికి తెలియట్లేదు కదా, నేను మంచిగా మాట్లాడుతున్నాను, బయటికి మంచిగా ప్రవర్తిస్తున్నాను, నేనేంటో నా హృదయంలో ఏం ఉంచుకున్నానో ఇతరులకు తెలియదు అని అనుకుంటున్నావు. కానీ నిన్ను సృష్టించిన, నీ హృదయాన్ని సృష్టించిన దేవునికి సమస్తము తెలుసు. ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాడు. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. దేవుడంట నరులైతే పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడైతే అంతరంగాన్ని, హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? దేవునికైతే పాతాళము అగాధ కూపము దేవునికి కనబడుతుందంట, నరుని హృదయం మరి తేటగా కనబడును కదా అంటున్నాడు. నా హృదయం దేవునికి తేటగా కనబడుతుంది. మన హృదయంలో చెడ్డు ఉంచుకున్నామో, మంచి ఉంచుకున్నామో, ఇతరుల ఎడల కుళ్ళి స్వభావం కలిగి మన హృదయంలో కుళ్ళి, ద్వేషం, అసూయ, కుట్ర ఉంచుకొని ఇతరుల ఎడల ప్రేమగా నటిస్తున్నామా, ఇదంతయు దేవునికి తెలుసు. అలాంటి వారిని, అలా పైకి ఒక రూపము లోపల ఒక రూపము కలిగి ఉన్న వారిని దేవుడు అంటున్నాడు వేషధారులు అని. వేషధారులు అంటే దేవునికి ఎంత మాత్రమూ ఇష్టం ఉండదు. ఈరోజు నీ హృదయం దేవుడు పరిశోధిస్తున్నప్పుడు నీ హృదయం తేటగా దేవునికి కనబడుతుంది. అయితే నీ హృదయం దేవునికి అంగీకారంగా ఉందా? నీ హృదయం శుద్ధంగా నువ్వు కాపాడుకుంటున్నావా? నీ హృదయం దేవునికి ఇష్టకరంగా ఉందా, అయిష్టకరంగా ఉందో? ఒక్కసారి ఉదయకాల సమయం ముందు నువ్వే పరీక్షించుకో. దేవుడైతే హృదయాన్ని పరిశోధించే దేవుడు. మన హృదయం మనల్ని మోసపరుస్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఈ లోకంలో ఉన్న మనుష్యుడైతే కాడు, కానీ నిన్ను నన్ను సృజించిన దేవాతి దేవుడు సమస్తము గ్రహిస్తున్నాడు. నా హృదయాన్ని గ్రహిస్తున్నాడు. కాబట్టి మన హృదయం ఈ చెడ్డ వాటితో నింపుకోవాలని ప్రభు ఆశపడట్లేదు, కానీ మన హృదయం దేవుని యొక్క వాక్యంతో నింపుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయం అందు ఇంతవరకు నీ జీవితంలో నీ హృదయాన్ని చెడ్డవాటితో, ద్వేష భావాలతో నింపుకున్నావేమో, కుట్రతో నింపుకున్నావేమో, పైకి మాత్రం వెలుగు వేషం వేసుకొని జీవిస్తున్నావేమో. ఈ లోకంలో ఉన్న మనుష్యులకైతే మనం మెప్పించగలం, కానీ దేవునికి మెప్పించాలి అంటే మనము లోపలైన, అంతరంగమైన, బాహ్యరంగమైన దేవునికి అంగీకారంగా బెస్ట్గా మనం జీవించినట్లయితే దేవుని దృష్టికి ఇష్టంగా బ్రతకగలుగుతాం అన్న విషయాన్ని గుర్తించి, హృదయాన్ని పరిశోధించే దేవునికి మన జీవితాన్ని, మన హృదయాన్ని కూడా చక్కగా మనం చక్కపరుచుకొని దేవునికి అంగీకారంగా బ్రతకడానికి ప్రయత్నిద్దాం. అటువంటి గొప్ప జీవితం, అటువంటి దేవునికి అంగీకారమైన హృదయం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.